ఏపీ సీఎం చంద్రబాబు 4వ రోజు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో పెట్టుబడులపై చర్చించారు. ఆ తర్వాత మండాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బాక్లేతో సమావేశమైన చంద్రబాబు ఎకో టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పై చర్చించారు. జపాన్కు చెందిన ఎస్ఎంబీసీ బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్ పై చంద్రబాబు అండ్ టీం చర్చించింది. అనంతరం టెమ్సెక్ కంపెనీ జాయింట్ హెడ్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ దినేష్ ఖన్నాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫండింగ్ పై సహకారం అందించాలని ఆయన కోరారు. అమరావతిలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40% పురోగతి సాధించామని నిమ్మల తెలిపారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానెల్స్ కు క్రిటికల్ గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేశామన్నారు. వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా డీవాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ వరకు పూర్తి చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై పలు విమర్శలు రావడంతో మంత్రి ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులు, సిబ్బంది ఏ సమయానికి వస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. వైద్య సేవల విషయంలో ఎటువంటి ఆరోపణలు రావడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై లోక్సభలో టీడీపీ ఎంపీ శబరి ధ్వజమెత్తారు. వైసీపీ నేతల వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాసేవ మహిళలకు శిక్షగా మారకూడదని, మహిళా గౌరవ మర్యాదలను కించపరిచే వారిని ఎంతమాత్రం సహించకూడదని ఎంపీ విజ్ఞప్తి చేశారు. టీడీపీ మహిళా నేతలను కించపరిచిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకునేలా తీర్మానించాలని ఎంపీ శబరి డిమాండ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ అగ్రనేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన పులివెందుల టీడీపీ నేత పార్థసారథిరెడ్డి టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కేంద్రం వద్ద వివరణ ఇచ్చారు. జరిగిన ఘటనపై క్రమశిక్షణ సంఘం సభ్యులు పల్లా శ్రీనివాస్, పల్ల రామయ్య, కొనకళ్ల నారాయణ, షరీఫ్ ఎదుట ఆయన హాజరయ్యారు. జరిగిన తప్పు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటానని, తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ కోరినట్టు పార్థసారథిరెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటలో చెప్పలేనిదని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం బీజేపీ ఖచ్చితంగా కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రాయలసీమ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురంలో పర్యటించి చాయ్ పే చర్చలో వివిధ వర్గాలతో కలిసి ఆయన చర్చించారు. ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు పెంచడంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని మాధవ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఐఐటీలో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ల్యాప్టాప్, స్కూల్ విద్యార్థులకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బుక్స్ ను పంపిణీ చేశారు. స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు ప్రేయర్ చేసేందుకు అనువుగా ఉండేలా ఒక షెడ్ నిర్మాణానికి రఘురామ ఆమోదం తెలిపారు. గతంలో ఎంపీగా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఆల్బమ్ను రఘురామకు అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని హంద్రినీవా కాలువ నుంచి తూముల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పయ్యవుల కేసు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక బాధలు పడ్డారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. ప్రస్తుతం హంద్రినీవా కాలువల ద్వారా 8 గ్రామాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ రసాభాసగా మారింది. మున్సిపల్ కమిషనర్ అవినీతి చేస్తున్నారంటూ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. పురపాలక సంఘం వ్యాపారుల నుంచి చెత్తను సేకరించడం లేదని, చెత్తను ఎక్కడ వేయాలో కమిషనర్ చెప్పాలంటూ సభ్యులు నిలదీశారు. దీనిపై సమావేశాన్ని ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ సమస్యపై చర్చించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయానికి తాళం వేస్తామంటూ కౌన్సిలర్లు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ చైర్మన్ పోలాల శిల్ప ఆగ్రహంతో ఊగిపోయారు. కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. నిధుల కేటాయింపుపై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, తమిళ్లపల్లి ఎమ్మెల్యే మిథున్ రెడ్డి బాబాయ్ ద్వారకానాథ్ రెడ్డిలు ములాఖత్ అయ్యారు. ఇక తమ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మిథున్ రెడ్డిని అక్రమంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికించి జైల్లో పెట్టారని అన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు వరుణ్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మద్యం స్కామ్లో A1 గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో వరుణ్ కీలక వ్యక్తిగా ఉన్నాడు. అయితే మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన వెంటనే వరుణ్ దేశం దాటి వెళ్లారు. ఇప్పటికే వరుణ్పై విజయవాడ కోర్టు నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు ఇవాళ రేపటిలోగా మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. కేంద్ర మంత్రి స్థాయిలో క్షణం తీరిక లేని జీవితాన్ని గడుపుతున్న రామ్మోహన్ నాయుడుకు తన బాబాయ్ కింజరాపు ప్రభాకర్ రావు కుమారుడి వివాహంతో కాస్త విరామం దొరికింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిజీగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు నేరుగా వచ్చి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. ఈ నెల 31న వివాహ వేడుక జరగనుండగా భోగాపురం సన్రే రిసార్ట్స్ లో నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని డాన్స్ తో అదరగొట్టారు. ఇక రామ్మోహన్ నాయుడు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై, ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లోని 3 రోజులు ఢిల్లీలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికై కార్యాచరణ నిర్ణయించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కలిశారు. బీజేపీ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యేలు గడ్కరీతో భేటీ అయ్యారు. జడ్చర్లకు బైపాస్ రోడ్ కావాలని, దానికోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రోడ్డు మంజూరు చేస్తామని, దానికి సంబంధించిన డీపీఆర్ను స్టడీ చేసి బడ్జెట్లో దీనికి నిధులు కేటాయిస్తామని మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాలిరెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాస్త్ర గార్డెన్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తుందని ఎమ్మెల్యే బాలిరెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఆగస్టు 4న ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి 72 గంటల నిరాహార దీక్ష పోస్టును కవిత ఆవిష్కరించారు. దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని కవిత విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించకుండా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. అయితే మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావే సంబీపూర్ రాజును చంపుతామని బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని కలిసి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేపటితో కాళేశ్వరంపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుండడంతో ఆ రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విచారణ పూర్తి కావడంతో రేపు ఫైనల్ రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1 లేదా 2న ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే కమిషన్ గడువును మరో 2 లేదా 3 రోజులు పెంచే అవకాశం ఉంది. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ 32 వార్డులో ఏడుగుళ్ల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజ్తో కలిసి సందర్శించారు. గత 80 ఏళ్లుగా అదే ప్రాంతంలో ఉంటున్న నిర్వాసితులకు ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ కాలనీ అంతా తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. గత 70-80 ఏళ్లుగా ఉన్న నిర్వాసితుల కష్టాలను తీర్చాలని కార్పొరేటర్ కోరారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు పల్లెనిద్ర బాట పట్టారు. పులిగడ్డలో పల్లెనిద్ర చేసిన ఎస్పీ గ్రామ ప్రజలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ సేవలను మెరుగుపరిచేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. విశాఖ జిల్లా కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో మిషనరీకి డబ్బులు లేవని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. విశాఖ జీజీహెచ్ ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైంది. అయినా కార్డియాలజీ, గుండె జబ్బుల వార్డులో సర్జరీలు కూడా జరగడం లేదని సిపిఎం నేతలు తెలిపారు. ఇతర అవసరాలకు కోట్ల రూపాయలు వెచ్చించే ప్రభుత్వం ఆసుపత్రిలో మిషనరీ కొనేందుకు డబ్బులు లేవని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కావాలనే ఉద్దేశంతో భిక్షాటన చేసి నిధులు సమీకరిస్తున్నామని సిపిఎం నేతలు తెలిపారు. అలంపూర్ చౌరస్తాలోని జ్యోతిబాపులే బాలుర హాస్టల్ విద్యార్థులు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ హాస్టల్లో 570 మంది విద్యార్థులుండగా హాస్టల్లో సరైన భోజనం పెట్టడం లేదని, బాత్రూమ్స్ అధ్వాన స్థితిలో ఉన్నాయని, కనీసం తాగేందుకు కూడా మంచినీరు సరిగా ఉండడం లేదని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, అందుకే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పారు. హాస్టల్ పరిస్థితులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లిలోని స్కూల్ ఎదుట బైఠాయించి ఉపాధ్యాయులకు అంగన్వాడీ టీచర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భోజనంలో నాణ్యత, కోడిగుడ్లు పంపిణీ చేయడం లేదని, నిర్వాహకులను నిలదీస్తే దిక్కున్న దగ్గర చెప్పుకోండి అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలని విజ్ఞప్తి. జోగులాంబ గద్వాల జిల్లా వార్నపాడు మండలం పోర్వెల్లి చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కోదండపురం పోలీసులు గ్రామానికి వచ్చి పరిశీలించారు. ఇద్దరు అనుమానితులను విచారించినట్లుగా ఎస్ఐ మురళి తెలిపారు. వీరిద్దరు ఆలయంలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని పూజారిని అడిగి బెదిరించారని పూజారి కోడలు తెలిపారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల తహసీల్దార్ కార్యాలయంలో 4 దుండగులు హల్చల్ చేశారు. రికార్డు రూమ్లో ఉన్న జ్యోతి అనే ఉద్యోగినిపై పెట్రోల్ పోసి భయభ్రాంతులకు గురి చేశారు. అదే ఆఫీసులో పనిచేసే సౌందర్యను వేధించిన వ్యక్తికి జ్యోతి సహకరించినందుకే ఆమెపై సౌందర్య బంధువులు దాడి చేశారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి ఎఫ్సీడీఏ కమిషనర్ కె శశంక పర్యటించారు. జంపన్నవాగు, రామన్గూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిని ఆయన పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఎక్కడా ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇక చేపలు పట్టేందుకు జలాశయాల దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. హైదరాబాద్ పాతబస్తీలో భార్యను భర్త దారుణంగా మోసగించాడు. పాతబస్తీకి చెందిన రామాంజనేయులు భార్యకు తెలియకుండా వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య స్వాతి భర్తను నిలదీయగా విడాకులిస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోతుంది. అయితే పెళ్లైన కొన్నాళ్లకి రామాంజనేయులు అతని కుటుంబం తనని వేధించడం మొదలుపెట్టారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, నటుడు గాలి కిరీటి, పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని, నిర్మాత దిల్రాజు, నటుడు అశోక్ కుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనకాపల్లి జిల్లా దొడ్డిగెలు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టిం వెంకటేష్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. పెన్సిల్ ముల్లుపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో రూపొందించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఎగ్జిబిషన్ లో ఈ సూక్ష్మ కళాఖండాన్ని ప్రదర్శించారు. దీంతో వెంకటేష్ కు వైట్ హౌస్ ప్రశంసా పత్రాన్ని పంపింది. ఆసిఫాబాద్ అడవుల్లో రంగురంగుల పుట్టగొడుగులు దర్శనమిస్తున్నాయి. న్యూజిలాండ్ లో కనిపించే అరుదైన జాతి నీలిరంగు పుట్టగొడుగులతో పాటు ఆరెంజ్, ఎల్లో కలర్ లో ఉన్న మష్రూమ్స్ అభయారణ్యంలో కనిపిస్తున్నాయి. కాగజ్నగర్ అటవీ శాఖ అధికారి సుశాంత్ సింగ్ బృందం కొన్ని రోజుల క్రితం ఈ పుట్టగొడుగులను గుర్తించారు. న్యూజిలాండ్ లో కనిపించే ఈ అరుదైన పుట్టగొడుగులను 1989లో మొదటిసారి ఒడిశా రాష్ట్రంలో గుర్తించారు. అయితే ఇవి సాధారణ పుట్టగొడుగులా తినడానికి పనికి రావని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మం జిల్లాలో సాగు ఊపందుకుంది. మధిర నియోజకవర్గంలోని 74,000 ఎకరాల్లో పత్తి, 30,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఎడ్ల కొరత ఏర్పడడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో 25,000కు దొరికే ఎద్దులు ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 వరకు ధర పలుకుతున్నాయి. దీంతో రైతులు ఏపీ నుంచి ఎడ్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. అద్దెకు తీసుకున్న కాలంలో ఎడ్ల పోషణ, ఆరోగ్య భారం రైతులే భరించాల్సి వస్తుంది. హైదరాబాద్ చైతన్యపురం సమీపంలోని మూసీ నది ఒడ్డున ఉన్న శివాలయం దగ్గర మొసలి కలకలం రేపింది. 4 కుక్కలను మూసీ నదిలోకి మొసలి ఈడ్చుకెళ్లిందని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. గత 3 రోజుల నుంచి మొసలి సంచరిస్తోందని సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ నివాసులు ఆరోపిస్తున్నారు. తక్షణమే మూసీ పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న మొసళ్లను కట్టడి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముద్రా రుణాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడు తిప్పనేని రామదాసప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రా స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ పేరుతో ఏపీ, తెలంగాణలో 330 బ్రాంచ్లను రామదాసప్ప ఓపెన్ చేశాడు. దాదాపు 2,000 మంది నుంచి 140 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల్లో రైతులు, నిరుద్యోగులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు రామదాసప్పపై ఏపీ, తెలంగాణలో 10 కేసులు నమోదయ్యాయి. నిందితుడు రామదాసప్పను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్గేట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 49 లక్షల నగదును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును విజయవాడ నుంచి తిరుపతి తరలిస్తుండగా గుర్తించారు. భారీగా నగదుతో వెళ్తున్న గొర్లసాయి మణికంఠ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, రైల్వే ఆర్పీఎస్ సంయుక్త తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. భువనేశ్వర్ రైల్లో ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి ఎగుమతి అవుతున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. 10వ నెంబర్ ప్లాట్ఫామ్పై అనుమానాస్పదంగా 3 బ్యాగులు కనిపించాయి. వీటిని తెరిచి చూడగా భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. మొత్తం 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. సంచలనం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో శిశువు అనాథగా మారాడు. అతన్ని తిరిగి దగ్గరకు తీసుకునేందుకు రాజస్థాన్ దంపతులు ఇష్టపడకపోవడంతో అతన్ని అమీర్పేట్ శిశు విహార్కు తరలించారు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన అసోం దంపతులు జైల్లో ఉన్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఐవీఎఫ్ సెంటర్లపై వైద్యాధికారులు సోదాలు జరుపుతున్నారు. విశాఖలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లపై వైద్యాధికారులు తనిఖీలు చేశారు. డీఎంహెచ్ జగదీశ్వరరావు నేతృత్వంలో విస్తృతంగా సోదాలు చేశారు. డాక్యుమెంట్లు, సిబ్బంది వివరాలు, సెంటర్లో వినియోగిస్తున్న పలు రకాల మిషనరీని పరిశీలించారు. చట్టబద్ధంగానే కార్యకలాపాలు నిర్వహించాలని ఐవీఎఫ్ సెంటర్లకు డీఎంహెచ్ఓ సూచించారు. అంతరాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20.40 లక్షల నగదు రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తిరుపతి జిల్లాకు చెందిన నిందితులకు, తమిళనాడుకు చెందిన నిందితులకు జైల్లో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంతో ముఠాగా ఏర్పడి తిరుపతి జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ తెలిపారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో కల్తీ కల్లు తయారీకి వాడే కెమికల్స్ ను పోలీసులు గుర్తించారు. నార్కట్పల్లి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రత్యేకంగా తయారు చేసే కోరల్ హైడ్రేట్ 30 కిలోలు, ఇతర ముడి సరుకులు గుర్తించి పట్టుకున్నారు. ముడి సరుకులకు వినియోగించే వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. గంజాయి రవాణా, విక్రయాలపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మచిలీపట్నంలో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి 10 మంది గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6.25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. గత 6 నెలలుగా 35 మంది గంజాయి విక్రేతలను అరెస్ట్ చేశామని, మరో 70 మందిపై నిఘా పెట్టామని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ రాజా తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు హెచ్బీఎస్ కాలనీలోని అనాథ బాలికల సంరక్షణ కేంద్రంలో 2 అక్కా చెల్లెలు అదృశ్యమయ్యారు. మంత్రాలయం మండలం రచ్చుమరికి చెందిన కరుణాక్షి, స్వప్న ఈ నెల 29న ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు కేంద్రం నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. 24 గంటల్లోనే చిన్నారులను గుర్తించారు. వారిద్దరూ ఆదోనిలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఆదిలాబాద్ రిమ్స్ లో మెడుకు ఆత్మహత్య కలకలం రేపుతోంది. వైద్య కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ చౌదరి అనే విద్యార్థి హాస్టల్లో ఉరివేసుకున్నాడు. వెంటనే తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని స్వస్థలం రాజస్థాన్ గా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్లమెంట్ ముందు కేరళ ఎంపీలు ఆందోళనకు దిగారు. నన్స్ అరెస్టుపై వారు నిరసన వ్యక్తం చేశారు. వీరి నిరసనలో ప్రియాంక గాంధీ పాల్గొని మద్దతు తెలిపారు. ఛత్తీస్గఢ్లో 2 నన్స్ ను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నన్స్ పై అలా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో తమ నియోజకవర్గం వాయనాడ్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ప్రియాంక గాంధీ తెలిపారు. ఇక దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ధర్మస్థలి ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. మృతదేహాలు పాతిపెట్టినట్టు చెప్పిన ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. మొత్తం 13 ప్రాంతాల్లో 2వ రోజు తవ్వకాలు చేపట్టారు. భారీ భద్రత మధ్య తవ్వకాలు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో ఆధారాలు లభించలేదని సిట్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో 2 ఉగ్రవాదులు మరణించారు. గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలకు టెర్రరిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో పట్టపగలే చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. పెరింగుడి ఫ్లయింగ్ రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూస్తున్న మహిళ నుంచి దుండగుడు గొలుసు లాక్కెళ్లాడు. తొలుత తన వద్దకు వచ్చేందుకు దొంగ ప్రయత్నం చేయగా మహిళ హెచ్చరించింది. తర్వాత నెమ్మదిగా వచ్చి పక్కన కూర్చున్న దొంగ అమాంతం గొలుసు లాక్కుని పరారయ్యాడు. సీసీటీవీలో వీడియో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తావి నదిలో వరద ఉధృతి పెరిగింది. వరద ప్రవాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాజస్థాన్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజస్థాన్లోని సవాయి మాధ్పూర్ నగరంలో ఓ రైల్వే స్టేషన్ నీట మునిగింది. దీంతో తాత్కాలికంగా పలు రైళ్లను నిలిపివేశారు. రాజధాని జైపూర్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. రష్యా తూర్పు తీరంలోని
కంచట్కా ద్వీపకల్పంలోని తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 8.7గా నమోదైందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సునామీ అలలు రావచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇప్పటివరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. రష్యాలో మొదలైన సునామీ జపాన్ను వణికిస్తుంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో కుమానో సిటీలో ఓ మహిళ కొండ మీద నుంచి కింద పడి మృతి చెందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్లోని సముద్ర తీర ప్రాంతాలతో పాటు పోర్టులు, అణు కేంద్రాలను కూడా మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. రష్యాలో మొదలైన సునామీ అమెరికాను తాకింది. కొలంబియాలో పసిఫిక్ మహాసముద్రంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడంతో పాటు బీచ్లను సందర్శనను వెంటనే నిలిపివేయాలని చెప్పారు. ఇక మరోవైపు కొలంబియాలో కీలక పోర్టులు